జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా అదే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 7, 2025 శుక్రవారం. తిథి అష్టమి, ఉదయం 9 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి నవమి. నక్షత్రం మృగశిర, రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి ఆరుద్ర. యోగము ప్రీతి, సాయంత్రం 6 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం భవ, ఉదయం 9 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి బాలవ. రాత్రి 8 గంటల 43 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6 గంటల 21 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 1 గంట 51 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10 గంటల 49 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల నుండి 4 గంటల 46 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 50 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 44 నిమిషాల నుండి 9 గంటల 32 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. వర్జము ఈరోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల నుండి 5 గంటల 33 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల 35 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 41 నిమిషాల వరకు. మార్చి 7 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, ఉదయం 9 గంటల 18 నిమిషాల వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవమిలను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు వినియోగించము. ఇంకా శుక్రవారం అష్టమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: పరీక్షిత్ గర్భంలో ఉండగా అస్త్రం వేసినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం. తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకులు తులసీదాసు గారు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడిన ఎంఎస్ రామారావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
మార్చి 7 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. సింహ రాశి వివేకంతో నడుచుకోవాలి. కన్యా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. తులా రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృశ్చిక రాశి శాంతంగా ఉండాలి. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.